మోహన్ రెడ్డి గారిని అంటుంటారు ప్రతిపక్షాలు, ఈయన బయటికి రాడు, పరదాల చాటన ఉంటాడు ఇది అని. ఈ దేశ చరిత్రలో జనం దగ్గరికి, జనంతో కనెక్ట్ అయినటువంటి లీడరు, ఇంతటి మాస్ లీడరు ఎక్కడే కానీ దేశంలో లేరు. అంతగా పబ్లిక్లో, భవిష్యత్తులో కూడా ఉండరు. తన పాదయాత్రతో కావచ్చు, తను చేస్తున్న మంచి ద్వారా కావచ్చు, నేరుగా పబ్లిక్ని తాకినాడు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కూడా అర్థం చేసుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత కాన్ఫిడెన్స్, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంత కాన్ఫిడెన్స్, ఏ విధంగా అతను ఆ విధంగా చెప్పగలుగుతున్నాడు 175 అంటే బికాస్ హీ డిడ్, చేశాడు. 70 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎవరూ చేయలేని విధంగా చేసినాడు. చేయడమే కాకుండా నేను చేసినది మీ ఇంటికి మంచి జరిగింటేనే నాకు వేయండి అనే ధైర్యం చెప్పాలంటే చాలా గట్స్ ఉండాల. ఆ గట్స్ ఉన్న లీడర్ కాబట్టే ఇతని కోసమని, ఇతన్ని ఏ విధంగా చేయాలి అని వివిధ పొత్తులు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్తో ఒకసారి, బీజేపీతో ఒకసారి, జనసేనతో ఒకసారి, ఇంకో కమ్యూనిస్టులతో ఒకసారి. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఎట్లా ఇతన్ని ఎదుర్కోవాలా అనే ఒక ధైర్యం లేక, ఒక నమ్మకం లేక వీళ్ళందరూ ఇంకా పాతకాలపు ఆలోచనలలోనే ఉన్నారు. ఏదో ఈనాడులో వచ్చేకల్లా, కథనాలు వచ్చేకల్లా అది నమ్మేస్తారు జనాలు. ఆంధ్రజ్యోతిలో, టీవీలలో వచ్చేకల్లా, ఏబిఎన్లో వచ్చేకల్లా ప్రజలు విశ్వసిస్తారు. టీవీ 5లో వస్తారు, సోషల్ మీడియాలో వస్తారు. ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి జనంతో కనెక్ట్ అయినాడు. మీరు టీవీ ఛానళ్లతోనూ, పార్టీలతోనూ మీరు పొత్తుగా కనెక్ట్ అయినారు. తెలుగుదేశం కాబట్టి పబ్లిక్ గాని ఆలోచించుకోండి. ఎప్పుడైనా కానీ ఒక వారం రోజులు చంద్రబాబు గురించి ఆర్టికల్ రాయకపోతే, ఈనాడు కానీ, జ్యోతి కానీ, ఇతను ఓ పుడింగి, ఓ ఇదని, వారం తర్వాత తెలుగుదేశం పార్టీని మర్చిపోతారు. వాళ్ళ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఏంటంటే, బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ టీడీపీ పార్టీ ఏంటంటే, పేపర్లను, టీవీలను నమ్ముకున్నారే తప్ప జనాల్ని నమ్ముకోలే. వాళ్ళు జనాల్ని నమ్ముకోనింటే మాత్రం వాళ్ళ సక్సెస్ మారేదేమో. వాళ్ళు జనం దగ్గరికి పోలే అంతవరకు కూడా. బాబు షూరిటీ గ్యారెంటీ అన్నాడు, అంతమంది ఇంకోటి అన్నాడు. పబ్లిక్ రీచ్ కాలే. ఎందుకు ఆయన ఇచ్చిన షూరిటీని ఎందుకు పబ్లిక్ నమ్మలేకపోతున్నారు అంటే, ఇది ఒకసారి ఫస్ట్ టైం కాదు కదా అతను ఇచ్చినది. 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసి 14 సంవత్సరాలు 3 టర్ములు ఇచ్చినాడు. 3 టర్ములను ఎప్పుడు కూడా ఆయన గ్యారంటీ లేదు, షూరిటీ లేదు. ఇప్పటికీ 2047కి ఇస్తా అంటున్నాడు షూరిటీ. ఈరోజు చేసిన ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏది చేశారో అవన్నీ ఉంచుతామంటున్నారు. వాలంటీర్లు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, సచివాలయం కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇన్ని ఉంచుతామన్నప్పుడు, ప్రతి ఒక్కటి ఉంచుతున్నప్పుడు జగన్ రెడ్డి ఆల్రెడీ ఉండి చేస్తున్నాడు కదా. ఇవి నువ్వు ఎట్లాగో చేయలే, నీ ట్రాక్ రికార్డ్ అంతా అదే. మామూలుగా ఎట్లుంటుందంటే, ఏదైనా కానీ హోటల్కి పోతే ఒక బిర్యానీ తింటే పాన్ ఇస్తాడంట ఫ్రీగా అంటే, లేదంటే ఒక ఎగ్ ఇస్తాడంటే నమ్ముతారు. నువ్వు చెప్పే 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీలు ఎట్లున్నాయంటే, ఓ హోటల్కి బిర్యానీ తింటే బిర్యానీ తిన్నోనికంతా కారు ఫ్రీ ఇస్తానన్నట్టుంది. సో పబ్లిక్ నమ్మరు. పబ్లిక్ లేకి, జనం లేకి తెలుగుదేశం పార్టీ కావచ్చు, వాళ్ళ మిత్ర బృందం కావచ్చు, ఎప్పుడో నమ్మకం కోల్పోయినాయి. ఆ నమ్మకం కోల్పోయినాయి కాబట్టి ఎవరినో ఒకరిని చూపించి ఆ నమ్మకం కల్పించాలనే ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ నమ్మకం జనసేన ద్వారా కల్పించాలనో, బీజేపీ ద్వారా కల్పించాలనో, టీడీపీ ద్వారా కల్పించాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాయి. కానీ పబ్లిక్ ఆల్రెడీ జగన్ని నమ్ముతున్నారు. అతను ఒకటి చెప్తే చేస్తాడయ్యా, అతను ఈ రాష్ట్రం కోసం ఆలోచిస్తాడు, 90% ఉన్న పేదవాళ్ళ గురించి ఆలోచిస్తాడు, వాళ్ళ జీవితాలు మెరుగుపడాలని ఆలోచిస్తాడు అని